హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో తమ్నెల్ చూసారు కదా, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వెయిట్ గెయిన్ ఎట్లా అవ్వాలా లేదంటే మజిల్ గెయిన్ ఎలా అవ్వాలి అని. బేసిక్గా మనలో చాలామంది ఈ వెయిట్ గెయిన్కి చాలా ట్రై చేస్తుంటారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ తింటారు, మిల్క్ షేక్స్ తాగుతారు. సో ఇలాంటివి చాలా ట్రై చేసింటారు అండ్ ఒక సూటబుల్ రిజల్ట్స్ రానందువల్ల వాళ్ళు ఈజీగా గివప్ ఇస్తారు. సో అసలు వెయిట్ గెయిన్ అవ్వాలంటే ఏది కరెక్ట్ ప్రాసెస్, ఎలా చేస్తే మనం గెయిన్ అవుతాం, ఎంత గెయిన్ అవుతాం, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. వీడియో కంప్లీట్గా చూడండి. ఈ వీడియోలో అయితే నేను ఎగ్జాక్ట్గా డిక్టేట్ చేయను ఈ ఫుడ్ మెనూ తీసుకోండి, ఈ టైప్ ఆఫ్ వర్కౌట్ చేయను అని. మీకు ఓవరాల్ కాన్సెప్ట్ అయితే మీకు ఎలా చేయాలో చెప్తా. సో మీరే దాని తర్వాత డిసైడ్ అవుతారు ఎలాంటి ఫుడ్స్ తినాలి, ఎలాంటి వర్కౌట్స్ చేయాలని. సో ఈ నాలెడ్జ్ అనేది మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు అనుకోవచ్చు, బ్రో మేము ఇవన్నీ ట్రై చేసాం, మేము సన్నగా ఉన్నప్పుడు చాలా తిన్నాము, వర్కౌట్స్ చేసాము, కానీ మేము వెయిట్ ఇంక్రీజ్ కాలేదు, మేబీ మా జెనెటిక్స్ అంతేనేమో, లేదంటే అవన్నీ వర్కౌట్ కావేమో. సో ఈ వీడియో చూడండి, ఈ చెప్పినట్టు ఫాలో అయ్యి ట్రై చేయండి. దాని తర్వాత మీరు కంక్లూజన్కి రండి, మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకున్నారు, సో ఎలాంటి వర్క్ చేస్తున్నారని మీకే ఒక ఐడియా వస్తుంది. సో బేసిక్గా వెయిట్ గెయిన్ కావాలంటే చాలా ఈజీ థింగ్స్ రెండే మీకు ఇంపార్టెంట్: ఈటింగ్ అండ్ వర్కౌట్. తినడం, వర్కౌట్ చేయడం. వర్కౌట్ అంటే జిమ్ అనే కాదు, హోమ్ వర్కౌట్స్ కూడా ఇంక్లూడెడ్ అన్నట్టు. సో మనము ఏం తినాలా, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అనేది మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. వర్కౌట్స్ కూడా ఎలాంటి వర్కౌట్స్ చేయాలా, మనం జనరల్గా ఏవి మిస్టేక్స్ చేస్తామనేది డిస్కస్ చేద్దాము. ఈ రెండు థింగ్స్ మనం పర్టికులర్గా ఉంటే డెఫినెట్గా వెయిట్ గెయిన్ అనేది, మజిల్ గెయిన్ అనేది చాలా ఈజీగా కావచ్చు. ఫస్ట్ థింగ్, ఈటింగ్లో లైక్ తినడంలో మనం కన్సిడర్ చేయాల్సినది, మనకి అవసరమైన క్యాలరీస్ కన్నా మనం అట్లీస్ట్ ఒక 300 to 500 క్యాలరీస్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా చూడాలి. అగైన్ ఈ క్యాలరీస్ అంటే ఇది మనకి పర్ డే ఎన్ని క్యాలరీస్ కావాలా, ఇవన్నీ నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేశా. సో అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కొద్దిగా ల్యాగ్ అవుతుంది. సో నేను బ్రీఫ్గా చెప్తా. మన క్యాలరీస్ అంటే మనం ఫుడ్ని మెజర్ చేసే ఒక పారామీటర్ అన్నట్టు. అండ్ మనకి మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేది లైక్ మన బాడీకి ఎంత అవసరం అనేది ఒక ఫిగర్ అనేది ఉంటుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో క్యాలిక్యులేటర్ కూడా ఇస్తాను. సో మీకు ఒకవేళ తెలియకుంటే దాంట్లోకి వెళ్ళి మీరు అక్కడ మీ నెంబర్స్ లైక్ మీ ఏజ్, వెయిట్, హైట్ ఇలాంటివి ఇస్తే మీ పర్ డే రిక్వైర్మెంట్ ఎంత అనేది దాంట్లో వస్తుంది. మీరు దానికన్నా 300 to 500 క్యాలరీస్ ఎక్కువ తినండి. నా సజెషన్ ఏంటంటే ఫస్ట్ బిగినింగ్ 2 weeks 300తో స్టార్ట్ చేయండి. సో మీకు బాడీ అడాప్ట్ అయ్యే కొద్దిగా టైం పడుతుంది. దాని తర్వాత మీరు 500 క్యాలరీస్ సర్ప్లస్ అనేది మూవ్ కాండి. సో ఈ 300 క్యాలరీస్ కానీ 500 క్యాలరీస్ కానీ మనం మీల్స్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలంటే, బేసిక్గా మనం అందరూ పర్ డే 3 times తింటాం: బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. సో మీరు ఒకవేళ వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే మీరు కొద్దిగా ఎక్స్ట్రాగా తినాల, అది తప్పదన్నట్టు. వీ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దట్. కానీ ఇదే 3 mealsలో మనం ఎక్స్ట్రా తినే ట్రై చేస్తే వీ కెనాట్ డూ దట్. లైక్ మనకే కొద్దిగా హెక్టిక్గా ఉంటుంది, మనం హెవీగా ఫీల్ అవుతాము. ఆల్సో మనం తొందరగా గివప్ ఇస్తాం, మనకి అంత కుదరదు అన్నట్టు అంత ఎక్కువ తినాలా అంటే. సో వీ స్టార్ట్ మేకింగ్ లైక్ 5 meals per day. అదే ఎట్లా, లెట్సే మనకు బ్రేక్ఫాస్ట్ ఒక 9కి తిన్నారు, 11కి స్నాక్ తినండి. లెట్సే లంచ్ ఒక 2కి అయిపోయింది. సో నైట్ డిన్నర్ లోపల ఒక 5కి 4కి అలా ఒక మీల్ ప్రిపేర్ చేసుకుని తినండి, లైక్ క్యాలరీ డెన్స్ మీల్స్. సో ఇలా మీరు ఫ్రీక్వెంట్గా మీల్స్ తీసుకోవడం వల్ల మీకు ఎక్కువ తిన్నట్టు అనిపించదు అండ్ మీ స్టమక్ హెవీగా ఉండదు. మీరు ఆ పర్ డే క్యాలరీ కౌంట్ అనేది మీరు ఫినిష్ చేయగలుగుతారు. సో ఈ క్యాలరీ ట్రాకింగ్ ఇవన్నీ మీకు ఇంకా ఈజీగా ఉండాలంటే మీరు ఏదైనా ఆన్లైన్లో యాప్స్ వస్తాయి. లైక్ నేనైతే మై ఫిట్నెస్ పాల్ అని ఒక యాప్ యూస్ చేస్తాను మొబైల్లో. సో మీరు దాంట్లో మీరు ఈచ్ మీల్ మీరు ట్రాక్ చేసుకోవచ్చు, ఎంత తింటున్నాం, నుంచి ఎంత మ్యాక్రోస్ వస్తాయని. సో ఇలా మనం ఈజీగా కూడా ట్రాక్ చేయొచ్చు అన్నట్టు. ఆల్సో మీరు రెగ్యులర్గా తీసుకునే 3 meals లైక్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కావచ్చు, తీసుకునే దానికన్నా కొద్దిగా ఎక్కువ తీసుకునే ట్రై చేయండి. లెట్సే బ్రేక్ఫాస్ట్ మీరు సపోజ్ డైలీ 3 idlis తింటున్నారు, ట్రై టు మేక్ ఇట్ 4 or 5. లైక్ లేదంటే బాయిల్డ్ ఎగ్స్ తింటున్నారు ఒక 4 అలా, అట్లీస్ట్ ఒకటైనా ఇంక్రీజ్ చేయండి. సో ఇలా చిన్న చిన్న క్యాలరీసే మనము అంటే పర్ మీల్కి అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఇంక్రీజ్ చేయాలి. సో దీనివల్ల మనకి ఓవరాల్ క్యాలరీ కౌంట్ అనేది మనం హిట్ చేయగలుగుతాం, అంటే మన టార్గెట్ క్యాలరీ కౌంట్ అనేది మనము అచీవ్ చేయగలుగుతాం ఆ రోజులో. ఆల్సో వన్ మోర్ థింగ్, లైక్ కొన్ని క్యాలరీ డెన్స్ ఫుడ్స్ ఉంటాయి, లైక్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, లేదంటే ఏదైనా లిక్విడ్ క్యాలరీస్ ఉంటాయి. సో ఈ క్యాలరీ డెన్స్ ఫుడ్స్ వల్ల మనము ఎక్కువ క్యాలరీస్ అనేది కన్జ్యూమ్ చేయొచ్చు, మన స్టమక్లో ఎక్కువ స్పేస్ అనేది ఫిల్ కాకుండా. లెట్సే డ్రై ఫ్రూట్స్ అనేది, లేదంటే ఏమైనా మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, సో ఇలాంటివి వీటిల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఇవి మనకి స్టమక్లో ఎక్కువ ప్లేస్ అనేది తీసుకోవు. సో దీనివల్ల మన ఓవరాల్ క్యాలరీ ఇంటేక్ అనేది మనము
హిట్ చేయొచ్చు ఆ రోజులో. వన్ మోర్ థింగ్ ఏదంటే మనము ఈ వెయిట్ గెయిన్ ప్రాసెస్లో కానీ మజిల్ గెయిన్ ప్రాసెస్లో కానీ కొద్దిగా ఓపిక్గా ఉండాలా, లైక్ కన్సిస్టెన్సీ ఉండాలా. అట్లీస్ట్ 1 month 2 months అనేది మనం దానికి కేటాయించి మనము అడాప్ట్ అనేది కావాల. లేదు మనం జస్ట్ 2-3 days చేసాము, మన వల్ల కావడం లేదు అని ఈజీగా గివప్ ఇస్తే ఆ రిజల్ట్స్ అనేది మనకి రాదు. 2-3 daysలో నథింగ్ విల్ హ్యాపెన్. అట్లీస్ట్ ఒక 2 months అయినా టైం కేటాయించండి. లైక్ మీరు చేసేదే రిపిటేటివ్గా చేయండి. సో దాని తర్వాత మీకు రిజల్ట్స్ అనేది మీకు కనిపిస్తాయి. ఈటింగ్లో లాస్ట్ థింగ్ ఏదంటే సప్లిమెంటేషన్ అన్నట్టు. సో కొన్ని సప్లిమెంట్స్ మనకి వెయిట్ గెయిన్కి చాలా హెల్ప్ అవుతాయి. దాంట్లో ఒకటి వే ప్రోటీన్ అండ్ సెకండ్ది క్రియేటిన్. వే ప్రోటీన్ అనేది మనకు బేసిక్గా బాడీ వెయిట్ కానీ ఏదైనా మజిల్ ఇంక్రీజ్ కావాలంటే డెఫినెట్గా మనకి ప్రోటీన్ అనేది అవసరం. సో మనం తినే ఫుడ్స్ నుంచి ఒకవేళ మీకు అంత ప్రోటీన్ రావడం లేదంటే వే ప్రోటీన్ అనేది కన్జ్యూమ్ చేయండి. మీరు ఆ ప్రోటీన్ గోలు రీచ్ కాగలరు. జనరల్గా మనకు బాడీ వెయిట్కి 1.6 grams to 2.2 grams అనేది ఉండాలి. సో అలా మనం సఫిషియెంట్ ప్రోటీన్ తీసుకుంటే మనం ఒక హెల్తీ వేలో వెయిట్ అనేది గెయిన్ అవుతాం. లేదంటే మనం వెయిట్ గెయిన్ అవుతాం కానీ అది మొత్తం ఫ్యాట్గానే అక్యుములేట్ అవుతుంది. సో మన ప్రోటీన్ ఇంటేక్ అనేది మస్ట్ అన్నట్టు. సో ఈ వే ప్రోటీన్ సప్లిమెంట్ అనేది యూజ్ అవుతుంది ఒకవేళ మీ ఫుడ్ సోర్సెస్ నుంచి మీకు అంత ప్రోటీన్ రావడం లేదంటే. సెకండ్ థింగ్ క్రియేటిన్ అనేది కూడా మనకి ఒక అట్లీస్ట్ 2-3 kgs అయినా మనకి డిఫరెన్స్ వస్తుంది వెన్ యూ స్టార్ట్ టేకింగ్ క్రియేటిన్. సో మన మజిల్స్లో వాటర్ స్టోరేజ్ అనేది ఉంటుంది అండ్ మన స్ట్రెంత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఈ 2 supplements కూడా చాలా హెల్ప్ అవుతాయి మీ వెయిట్ గెయిన్ ప్రాసెస్లో. సో ఇది ఫస్ట్ టాపిక్ ఈటింగ్ ఎట్లా అని. సో మన సెకండ్ టాపిక్ వచ్చి వర్కౌట్ అన్నట్టు. మనము ఎలాంటి వర్కౌట్స్ చేయాలా అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది వాళ్ళు ఫుడ్ ఇంటేక్ అనేది చాలా బాగా తీసుకుంటారు కానీ సరైన వర్కౌట్స్ చేయకపోవడం వల్ల వాళ్ళ వెయిట్ గెయిన్ అనేది అంత ఫ్రూట్ఫుల్గా ఉండదు అన్నట్టు. సో మనం ఇది డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఒకవేళ మీరు ఈ ఛానల్ కొత్తగా వచ్చిందంటే ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోతో ఇంటరాక్ట్ అయ్యే ట్రై చేయండి. మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో వర్కౌట్లో ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే మీకు అదొక మళ్ళీ ఒక పెద్ద టాపిక్ కానీ మీకు చిన్నగా షార్ట్గా బ్రీఫ్ ఇస్తా. సో ట్రై టు అండర్స్టాండ్. లెట్స్ సే మీరు ఒక బిగినర్ లైక్ నార్మల్ జిమ్కి వెళ్ళారు. మీరు day 1 ఒక 10 kg డమ్మిల్తో ఒక 10 reps చేయగలిగారు. సో 3 months తర్వాత కూడా మీరు అదే వెయిట్తో అన్ని రెప్స్ చేస్తున్నారంటే దట్ ఈస్ నాట్ ఏ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. లైక్ మీ ప్రోగ్రెస్ అనేది లేదన్నట్టు అక్కడ. సో మీరు ఈ 3 monthsలో అట్లీస్ట్ మీరు చేసే రెప్స్ అయినా ఇంక్రీజ్ చేసే ట్రై చేయండి. లైక్ 10 kgsతో 10 reps చేశారు కదా, ట్రై టు డూ 12 reps అలా. లేదంటే అట్లీస్ట్ 12 kgsతో 10 reps చేయడం. సో ఇలా ఒక 3 months లేదంటే ఒక 6 weeks ఒక బ్లాక్ క్రియేట్ చేసుకొని దాంట్లో మీ స్ట్రెంత్ అనేది ఇంప్రూవ్ చేసుకుని ట్రై చేయండి. సో ఇలా చేయడం వల్ల మీకు న్యూరలాజికల్గా కానీ మస్కులర్గా కానీ ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ మీ మజిల్ అనేది కూడా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. లేదు మనం చేసిన వెయిట్తోనే చేస్తున్నాం, ఒక కంఫర్ట్గా చేస్తున్నాం అంటే సో ఇనవే మీ ప్రోగ్రెస్ అనేది ఆగిపోతూ ఉంటుంది. సో చాలామంది ఈ వెయిట్ గెయిన్ మజిల్ గెయిన్లో చేసే మిస్టేక్ ఇది. వాళ్ళ వర్కౌట్స్ అనేది అంత ఛాలెంజింగ్గా ఉండదు. సో మనకు స్టార్టింగ్ 1 month 2 monthsలో ఓకే మనం ఏది లిఫ్ట్ చేసినా మనకు న్యూబీ గెయిన్స్ అనేది ఉంటుంది. సో చిన్న మజిల్స్ అయితే మనం బిల్డ్ చేయగలం. కానీ ఒక 2-3 months తర్వాత మనము ఒక ప్రోగ్రెసివ్ కావాలంటే మనం డెఫినెట్గా ఒక ఛాలెంజింగ్ వెయిట్తోనే వర్కౌట్స్ అనేది చేయాలా. మన వర్కౌట్ సెషన్స్ అనేది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్తో ఉండాలి. లేదు మనం స్టార్టింగ్ ఎట్లా చేస్తే అదే కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ప్రోగ్రెస్ అనేది కొద్దిగా స్లో డౌన్ అవుతుంది అండ్ మీ వెయిట్ గెయిన్ కానీ మజిల్ గెయిన్ అనేది అంత ఆశాజనకంగా ఉండవు అన్నట్టు. సో వర్కౌట్లో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏదంటే మనం పిక్ చేసుకున్న ఎక్సర్సైజెస్. బేసిక్గా మనం ఫస్ట్ జిమ్ వర్కౌట్ అంటేనే చాలామంది ఈ బైసిప్ అని కానీ ట్రైసిప్ అని కానీ దీనికే చేయాలా, ఇదే అంటే ఒక జిమ్ అంటేనే ఒక సింబాలిక్గా ఇవే చూపిస్తారు కానీ దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ ట్రూ. చాలామంది మేజర్ మజిల్స్ అనేది మిస్ చేస్తారు ట్రైన్ చేయడం. లైక్ లెగ్స్, లోయర్ బాడీ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఇవి లార్జ్ మజిల్ గ్రూప్స్ అన్నట్టు. వీటిని మనం డెఫినెట్గా ట్రైన్ చేయాలా విత్ లైక్ అట్లీస్ట్ 3 to 4 వేరియేషన్స్తో. సో అప్పుడే మనకి ఆ కొత్త మజిల్ అనేది ఫామ్ అవుతుంది, మనం ఆటోమేటిక్గా వెయిట్ అనేది ఇంప్రూవ్ అవుతాం. లేదు మనం రోజు వెళ్తున్నాం, రోజు చేసిన వర్కౌట్సే ఆ బైసిప్కే చేస్తున్నాం, ట్రైసిప్కే చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ వీ కెనాట్ బిల్డ్ దట్ మచ్ మజిల్. సో లెట్స్ సే మీరు వర్కౌట్స్ చేస్తున్నారు పర్ వీక్ అనుకుంటే మీరు అట్లీస్ట్ 70 to 80% మీ లోయర్ బాడీ లైక్ లెగ్స్, హిప్స్, లైక్ హ్యామ్స్ట్రింగ్ ఇట్లాంటివి, బ్యాక్, వీటికి టైం కేటాయించే చూడండి. అండ్ తక్కువ టైము ఈ బైసిప్, ట్రైసిప్ వీటికి ఇవ్వండి. ఇవి ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి కానీ మనం ఫోకస్ చేయాల్సినది లార్జ్ మజిల్ గ్రూప్స్ అన్నట్టు. సో థర్డ్ థింగ్ ఏదంటే మీరు అట్లీస్ట్ ఒక బాడీ పార్ట్ అనేది 2 times ట్రైన్ చేసే ట్రై చేయండి వీక్లీ.
సో ఎందుకంటే మీరు ఆల్రెడీ క్యాలరీ సర్ప్లస్లో ఉన్నారు, మీరు తగినంత ప్రోటీన్ తీసుకుంటున్నారంటే డెఫినెట్గా మీ మజిల్ అనేది రికవర్ అవుతుంది. సో వీ కెన్ ట్రైన్ బెటర్ అన్నట్టు. సో ఇలా మనం వీక్లీ ట్వైస్ ట్రైన్ చేయడం వల్ల మన మజిల్ ఇంప్రూవ్మెంట్ అనేది బెటర్ ఉంటుంది. ఆబ్వియస్లీ మజిల్ మాస్ అనేది పెరిగితే మన ఓవరాల్ బాడీ వెయిట్ కూడా మనం ఇంక్రీజ్ అవుతాం అన్నట్టు, అండ్ డెఫినెట్లీ స్ట్రెంత్ కూడా వస్తుంది. సో లాస్ట్ థింగ్ ఏదంటే కొంతమంది జిమ్కి వెళ్ళలేరు, నార్మల్ హోమ్ వర్కౌట్స్ ఇట్లాంటివి చేస్తుంటారు. సో వాళ్ళు కూడా ఈ వెయిట్ గెయిన్ అనేది సింపుల్గానే చేయొచ్చు. ఈటింగ్ ఎందుకంటే అందరికీ కామన్ అన్నట్టు, మనం ఎట్లా తినాలా ఏం తినాలని, లైక్ క్యాలరీ సర్ప్లస్ చేస్తాము అండ్ తగినంత ప్రోటీన్ తీసుకుంటాము. అండ్ కమింగ్ టు హోమ్ వర్కౌట్స్, లైక్ ట్రై టు ఫోకస్ ఆన్ స్ట్రెంత్ వర్కౌట్స్. సో స్ట్రెంత్ వర్కౌట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, లైక్ స్క్వాట్స్ కానీ, పుషప్స్ కానీ, పుల్అప్స్ కానీ ఇలాంటివి. అండ్ నెంబర్ ఆఫ్ సెట్స్ కానీ, రెప్స్ కానీ ఇంక్రీజ్ చేయండి. అదివేళ మీకు చాలా ఈజీగా ఉందంటే దాన్ని ఛాలెంజింగ్గా చేయండి, లైక్ బ్యాండెడ్స్ వస్తాయి, లైక్ రెసిస్టెన్స్ బ్యాండ్స్, అవి యాడ్ చేసుకొని వర్కౌట్స్ చేయడము ఇలాంటివి. సో ఇలాంటివి ఒకవేళ ఇది ఎవరికి జిమ్కి ఓకే మాకు జిమ్ యాక్సెస్ లేదు, మేము జిమ్కి వెళ్ళలేము అనే వాళ్ళకి ఇవి సూటబుల్ అన్నట్టు. సో మీరు అట్లీస్ట్ సమ్ ఇంప్రూవ్మెంట్ యూ కెన్ సీ, లైక్ మీరు కొద్దిగానే ఇంప్రూవ్మెంట్ అయితే దీనివల్ల వస్తుంది, లైక్ కార్డియో. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో ఏదో చెప్పాలనుకున్నా, వెయిట్ గెయిన్ కానీ మజిల్ గెయిన్ అవ్వాలంటే ఎట్లా, మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలా, ఎప్పుడు తీసుకోవాలా, అండ్ వర్కౌట్స్ కూడా ఇవే అన్నట్టు. మనం ఎలా ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అనేది చేయాలా, ఎలాంటి వర్కౌట్స్ పిక్ చేసుకోవాలా, ఎలాంటివి అవాయిడ్ చేయాలని. సో డెఫినెట్గా ఈ వీడియో నుంచి మీరు ఏదో నేర్చుకున్నారని అనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ అదర్ ఫిట్నెస్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.